వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ సంబంధించి ఈ యొక్క ఫేజ్ 11కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ మన యొక్క ప్రొఫెషన్కి సంబంధించి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి అయితే మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేవరకు ప్రధానంగా మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి లైబ్రరీకి వచ్చేవాటికి సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనమాట అడగడం జరిగింది. అదేవిధంగా మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి వచ్చేవాటికి పిఎల్ఐసి ఆర్ ఎంఎల్ఐసి ఈ యొక్క అర్హతతో ఈ యొక్క పోస్టులు అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రధానంగా వీటి యొక్క లెవెల్స్ పే స్కేల్స్ చూసుకున్నట్లయితే లెవెల్ 4, లెవెల్ 6 అయితే ఉండడం జరిగింది. మనకి ఏ ఏజ్ వచ్చేప్పటికి ఈ యొక్క లైబ్రరీకి వచ్చేప్పటికి 18 to 25 ఉంది. అదేవిధంగా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి వచ్చేప్పటికి 18 to 30 వరకు ఉందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూసీ పర్సన్స్ వీళ్ళందరికీ కూడా అనమాట. సో మనది వచ్చేవాటికి సౌత్ రీజియన్ అనమాట. అన్ని రీజియన్కి సంబంధించి ఇవి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. మనం ఏ రీజియన్లో అయినా సరే ఇవి అప్లై చేసుకోవచ్చు, చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవ్వండి ఇక్కడ కొన్ని రీజియన్కి సంబంధించి లైబ్రరీ క్లర్క్ కూడా ఉందన్నమాట. హయ్యర్ సెకండరీ అంటే 10+2 కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎక్కడైతే ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి అయితే మనకి రావడం జరిగిందనమాట. సో పర్టికులర్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సౌత్ రీజియన్కి సంబంధించి మనకి ఇవ్వండి పోస్ట్ కోడ్ వచ్చేవాడికి SR 12323 అనమాట. అదేవిధంగా పోస్ట్ కోడ్ SR 14023. ఇది వచ్చేవాడికి 23 లైబ్రరీ అసిస్టెంట్ అనమాట. ఇక 14023 వచ్చేవాటికి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. ఈ రెండు పోస్టులు వచ్చేవాటికి మనకి కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, సికింద్రాబాద్ అనమాట. ఇది కూడా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ IPS ట్రైనింగ్ అనమాట ఇక్కడ ఉండేది. సో హైదరాబాద్. ఈ రెండు కూడా మనకి తెలంగాణలో ఇవ్వడం జరిగింది. రెండు కూడా ఒక్కో పోస్టే, రెండు కూడా అన్రిజర్వ్డ్లో ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇంకా అదేవిధంగా కేవలం ఈ యొక్క పోస్టులు వచ్చేపాటికి ఇది మనకి సింపుల్గా ఒక ఎగ్జామ్తోనే మనకి వీటిని ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎస్ఎస్సి ఈ యొక్క పోర్టల్ మనం ఓపెన్ చేసినట్లయితే దీనికి సంబంధించి కంప్లీట్ డేట్ అయితే రాబోతుంది అనమాట. మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి కేవలం 100 రూపీస్ అనమాట. ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదనమాట. సో ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ.